నమస్కారం అండి. నేను డాక్టర్ పి జయరాజన్, ఎండి జనరల్ మెడిసిన్, ఇక్కడ లైఫ్ హాస్పిటల్లో ఫిజిషియన్ ని. నేను ఇవాళ మధుమేహాన్ని గురించి చెప్తాను. మధుమేహం అనేది పురాతనమైన జబ్బు. ఇది అనాదిగా ఆది కాలం నుంచి మనిషి పుట్టుక ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఈ జబ్బు ఉన్నది. అలాగే జబ్బును కలిగించే క్రిములు కూడా అనాదిగా పుట్టుక నుంచి ఉన్నాయి. క్రీస్తు పూర్వం 1500 ఏడీలోనే హెసిరా అనే ఫిజిషియన్ ఈ జబ్బుని అతిమూత్ర వ్యాధిగా వర్ణించినాడు. తర్వాత ఇండియన్ ఫిజిషియన్స్ దీనికి మధుమేహం అని వర్ణించినారు. తర్వాత ఏడి 400-500 మధ్యలో చరకుడు, సుశ్రుతులు, మన ఇండియన్ ఆయుర్వేదిక్ సర్జన్స్ సుశ్రుత సంహితలో సుశ్రుతుడు డయాబెటిక్స్ యూరిన్ మధురంగా తీయగా ఉంటుందని చెప్పి కూడా రాశారు. కానీ క్రీస్తు పూర్వం అనాది నుంచి ఈ జబ్బుతో సతమతం అవుతున్న ఈ ప్రజలకి ట్రీట్మెంట్ మాత్రం 1922 సంవత్సరం వరకు ట్రీట్మెంట్ లేదు. 1922 సంవత్సరం బ్యాంటింగ్ బెస్ట్ అనే సైంటిస్టులు ఇన్సులిన్ కనుగొన్న తర్వాతనే దీనికి వైద్యం అనేది లభించింది. దాని తర్వాత 1960 నుంచి ఈ ఓరల్ గా తీసుకునే టాబ్లెట్స్ కూడా మార్కెట్ లోకి రావడం, రీసెంట్ గా కొన్ని కొత్త మందులు రావడం వల్ల ఇప్పుడు డయాబెటీస్ ని జయించడం చాలా ఈజీ అయింది. తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెన్స్ ఎలా ఉందని తీసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఇది ప్రతి 10 మందిలో ఒకరికి ఉంది. అలాగ అనుకుంటే దాదాపు ప్రపంచ జనాభా 828 కోట్ల మందిలో దాదాపు 82 కోట్ల ప్రజలు ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు. మనం ఇండియా శాతం తీసుకుంటామంటే 2020కి 2,52,00,000 ఉంది. తర్వాత 2045కి ఇది 3,50,00,000కు పెరిగే అవకాశం ఉంది. ఇలా ఈ జబ్బు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది. తర్వాత దీని లక్షణాలు ఎలా ఉంటుందని తీసుకుంటే ఫస్ట్ పాలియూరియా, ఎక్కువగా మూత్రము విసర్జన జరగడము, మూత్ర విసర్జన ఎక్కువగా చేసే కొద్దికి పాలిడిప్సియా, ఆకలి దప్పిక ఎక్కువ కావడము, దప్పిక అయినప్పుడు ఎక్కువగా వాటర్ సేవించడము, నీళ్లు సేవించడము, తర్వాత ఎక్కువగా మూత్రము విసర్జన చేయడము ఉంటుంది. ఎక్కువ మూత్ర విసర్జన చేయడం వల్ల ఈ గ్లూకోజ్ చక్కెర శాతము రక్తం నుంచి ఎక్కువగా మూత్రం ద్వారా విసర్జించడం వల్ల మనిషి చాలా నీరసపడిపోతున్నారు, ఎగ్జాషన్ వస్తా ఉంది. తర్వాత డయాబెటిక్ అసిడోసిస్ రావడం వల్ల వాళ్ళు అన్కాన్షియస్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కువ మూత్రం పోవడం వల్ల శరీరం నీరసించిపోతుంది. ఈ మధుమేహం జబ్బు వలన మైక్రో కాంప్లికేషన్స్, మైక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్ అని ఉన్నాయి. అవి కంటి నరాలని, రక్త నరాలని, ఆర్టరీస్ ని, ధమనుల్ని బాధించి అటినేషన్ చేసి వాస్కులర్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది, అక్కడ బ్లీడింగ్ వస్తుంది, సడన్ లాస్ ఆఫ్ విజన్ కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత అలాగే కిడ్నీ ఫెయిల్యూర్, మైక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్ లోని కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. తర్వాత మైక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్ అని కొంచెం పెద్దగా ఉండే ధమనుల జబ్బు తీసుకుంటే మనకు హార్ట్ అటాక్స్, హైపర్ టెన్షన్ ఇవి వస్తాయి. తర్వాత బ్రెయిన్ లో రక్తనాళాలు గడ్డగట్టిపోవడము, కాళ్ళు చేతులు పెరాలసిస్ రావడము, ఆల్జీమర్స్ డిసీజ్, ఇవన్నీ కూడా డయాబెటిస్ వల్ల సంక్రమిస్తాయి. డయాబెటిస్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఏళ్ల తరబడి రక్తనాళాల్లో అది డిపాజిట్ కావడం వల్ల రక్తనాళం యొక్క ద్వారం సన్నగా అయిపోవడం వల్ల మనకు హార్ట్ అటాక్స్ రావడము, బ్రెయిన్ లో బ్లాక్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ జబ్బుని ఎలా క్లాసిఫై చేయాలనుకుంటే దాదాపు డయాబెటిస్ ని ముఖ్యంగా మనకు 2 రకాలుగా కనపడుతుంది. ఒకటి టైప్ 1, అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ దీనికి కారణం ఉంటుంది. మన శరీరంలోని రక్త కణాలకు ఆపోజిట్ గా రక్త కణాలు బాధించడం వల్ల బీటా సెల్స్ డ్యామేజ్ అయిపోయి పూర్తిగా ఇన్సులిన్ మీదనే ఆధారపడతారు వీళ్ళు. అలాంటి జబ్బు దాదాపు 10 ఏళ్లకు లోపలే వస్తుంది. అలాంటి బిడ్డలకి తప్పనిసరిగా మనము ఇన్సులిన్ తోనే కాపాడాల్సి వస్తుంది. వేరే మందులు వీళ్ళకి ఇక్కడ పనిచేయవు. తర్వాత ఇంకొక రకము, రెండో రకం ఏమంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అంటాము. అది దాదాపు 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు అక్కడి నుంచి మొదలవుతుంది. ఇది ఇక్కడ మనకు టాబ్లెట్స్ కూడా ఉపయోగపడుతుంది. టాబ్లెట్స్, ఇన్సులిన్ రెండు ఉపయోగించి కూడా మనం జబ్బును కొంతవరకు కంట్రోల్ తెచ్చుకోవచ్చు. తర్వాత ఇంకొక రకం ఏమంటే జెస్టేషనల్ డయాబెటిస్ అని, ప్రెగ్నెంట్ మదర్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది, అదొక రకం ఉంటుంది. తర్వాత మోడీ అని ఒక రకం ఉంది, మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటిస్ ఇన్ యంగ్ అని అంటాం దాన్ని. అంటే 40 తర్వాత వస్తుంది టైప్ 2 డయాబెటిస్ అనుకున్నాం కదా, 40 కన్నా ముందే 30 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు వచ్చే వాళ్ళకు కూడా వచ్చే జబ్బుని మోడీ అని అంటాము. తర్వాత ఇంకా కొన్ని మందులు, క్యాన్సర్ మందులు గాని, హెచ్ఐవి ఎయిడ్స్ మందులు గాని వాడితే కూడా డయాబెటిస్ వస్తుంది. తర్వాత సిస్టిక్ ఫైబ్రోసిస్ అని లంగ్స్, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఈ జబ్బు వస్తుంది. ఈ యాంత్రికమైన జీవితంలో, అర్బనైజ్డ్ జీవితంలో ఎక్కువగా స్ట్రెస్ వల్ల కూడా ఈ డయాబెటిస్ వస్తా ఉంది. డయాబెటిస్ ని ఎలా మనం డయాగ్నోస్ చేయాలనుకుంటే యూరిన్ బెనడిక్ టెస్ట్ చేస్తే అందులో మనకు గ్రేడ్స్ తెలుస్తుంది. గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, బ్రిక్ రెడ్ అని ఉంటాయి. అవి గ్రేడ్ తెలియపరుస్తాయి. తర్వాత ఫాస్టింగ్ షుగర్, బ్లడ్ షుగర్, పోస్ట్ పాండియల్ బ్లడ్ షుగర్ చేశామంటే మనకు ఈ షుగర్
షుగర్ చక్కెర శాతం రక్తంలో ఎంత ఉందనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. తర్వాత HbA1c అని, ఇది మనకు రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు జీవితం లైఫ్ స్పాన్ ఇచ్చి 120 రోజులు. ఆ 120 రోజుల చక్కెర శాతం యావరేజ్ అని మనకు తెలియపరుస్తుంది HbA1c అంటే. ఇప్పుడు పేషెంట్స్ కొంతమంది మేము ఏమి తినడం లేదు, ఈ రోజు ఆ రోజు వచ్చిన రోజు బ్లడ్ టెస్ట్ చేసుకున్న రోజు తక్కువగా ఆహారం తీసుకొని లిమిటెడ్ గా వచ్చి నార్మల్ వాల్యూ చూపించినా గానీ మనకు అతను మునుపటి రోజుల్లో 4 నెలల్లో యావరేజ్ ఎలా ఉందనేది మనం HbA1c చూస్తే తెలుస్తుంది. తర్వాత సి పెప్టైడ్ అని ఒక టెస్ట్ కూడా ఉంది. సి పెప్టైడ్ అనేది సపోజ్ ఇప్పుడు యంగ్స్టర్స్ లో మనకు నాన్ ఇన్సులిన్ డయాబెటీస్ వస్తే అది నాన్ ఇన్సులిన్ డయాబెటీసా లేదంటే ఇన్సులిన్ డయాబెటీస్ అనేది కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు నేను చెప్పాను కదా 1922 తర్వాత ఇన్సులిన్ వాడకంలోకి వచ్చింది. ఇన్సులిన్ వాడడం వల్ల షుగర్ ని కంట్రోల్ చేయొచ్చు. ఈ షుగర్ జబ్బును పూర్తిగా లేకుండా మాత్రం చేయలేము, నియంత్రించి కంట్రోల్లో పెట్టుకోవచ్చు, మనం అంతవరకు చేయొచ్చు. అది చేయడానికి ఇన్సులిన్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా టాబ్లెట్స్ కి వచ్చినప్పుడు సల్ఫనైల్ యూరియాస్ అనేది మొదటి రకము, మొదటిగా కనుక్కొనబడింది. వాటిలో గ్లైంపైరైడ్, గ్లైబెన్క్లమైడ్ ఇవి ఉన్నాయి. తర్వాత బైగ్వానైడ్స్ రెండో రకం చెప్పాను కదా, టైప్ 2 డయాబెటీస్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ శరీరంలో రక్తనాళాల మీద పనిచేసినప్పుడు కండరాల్లోకి చక్కెరను లాక్కోలేకుండా, పీల్చుకోలేకుండా పోతుంది. అది ఎందువల్ల వస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనిషి ఎక్కువ ఫ్యాట్ చేరడం వల్ల, లావుగా ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనకు సఫిషియెంట్ ఇన్సులిన్ మన శరీరంలో ఉన్నా కానీ అది పనిచేయదు, కండరాలు చక్కెరను లాక్కోలేకపోతాయి. అలాంటప్పుడు పీల్చుకోలేకుండా పోయినప్పుడు ఆ చక్కెర శాతము రక్తంలో పెరుగుతుంది. పెరిగిన రక్తం చక్కెర శాతము మూత్రంలో సో మనకు దాని వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. ఈ రెసిస్టెన్స్ ను తగ్గించే మందులు ఈ బైగ్వానైడ్స్, మెట్ఫార్మిన్, పెన్ఫార్మిన్ ఇవి. వీటి వల్ల మనకు రక్తంలో చక్కెరను కండరాలు పీల్చుకుంటాయి, వాటి శక్తిని ఉత్పత్తి చేసుకుని వాటి బలానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్సులిన్ సెన్సిటైజర్స్ ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత ఆల్ఫా గ్లూకోసైడ్ ఇన్హిబిటార్స్ అని ఒక రకం ఉంది. అది మన శరీరంలో పేగుల లోపల ఒక ఎంజైమ్. ఆ ఎంజైమ్ మనం తీసుకునే ఆహారంలోని చక్కెరను అబ్జర్వ్ చేసుకోవడానికి, పీల్చుకోవడానికి ఉపయోగం. ఈ ఆల్ఫా గ్లూకోసైడ్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్ అని అవి మనం ముందు వాడినాం అనుకోండి, ఆ ఎంజైమ్ ను బ్లాక్ చేసి ఆ చక్కెరను పీల్చుకోకుండా అక్కడే ఆపుతుంది. కాబట్టి అలా కూడా తగ్గుతుంది. తర్వాత గ్లిటజోన్స్, గ్లిప్టిన్స్ అని ఒక రకం. మనం తీసుకునే ఆహారం తర్వాత ఇంటెస్టైన్స్ లోనే ఇన్సులిన్ ద్రవం ఉత్పత్తి అవుతుంది. దాన్ని DPP4 ఎంజైమ్స్ బ్లాక్ చేస్తాయి, అక్కడ ఆపేస్తుంది, దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ DPP4 ఎంజైమ్ ని బ్లాక్ చేసి ఈ గ్లిప్టిన్స్ మనకు ఇన్సులిన్ శాతాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇన్సులిన్ నిల్వ ఉంటుంది, కాబట్టి మనకు పనిచేస్తుంది. కాబట్టి గ్లిప్టిన్స్ ఉపయోగపడతాయి. డాపాగ్లిఫ్లజోన్, రెమోగ్లిఫ్లజోన్ అవి ఏమంటే కిడ్నీ మీద, డక్టిల్స్ మీద పనిచేసి అక్కడ తిరిగి గ్లూకోజ్ ని అబ్జార్బ్ చేసుకోకుండా, పీల్చుకోకుండా అలా రకరకాల మందులు ఇప్పుడు వస్తున్నాయి, మంచి మందులు వస్తున్నాయి. కాబట్టి మనకు డయాబెటిస్ కంట్రోల్ ఈజీనే. తర్వాత ఎలా దీన్ని మందులు ఉపయోగించడం చెప్పాను. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ మాడిఫై, ఎలా దీన్ని నియంత్రించుకోవాలనేది కూడా రెండు మనం. ఇందులో ముఖ్యమైనది ఆహారపు అలవాట్లు. పాలిష్డ్ వైట్ రైస్ చాలా డేంజర్ ఇక్కడ. పాలిష్డ్ వైట్ రైస్ ఆహారం తీసుకునే వాళ్ళు తగ్గించాలి. తర్వాత బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. తర్వాత మిల్లెట్స్, చిరుధాన్యాలు ఉన్నాయి, సజ్జలు. ఇప్పుడు సపోజ్ రాజస్థాన్ తీసుకోండి, రాజస్థాన్ లో స్టేపుల్ ఫుడ్ సజ్జలు. అందులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ, అవి తింటే గ్లూకోజ్ శాతం వెంటనే పెరగదు. అక్కడ షుగర్, చక్కెర, మధుమేహ జబ్బు రాజస్థాన్ స్టేట్ లో తక్కువ, మన ఇండియాలో అన్ని స్టేట్స్ కన్నా. అలా కొంచెం గ్లైసిమిక్స్ ఇండెక్స్ పెరగకుండా చూసుకునే కొర్రలు, సామలు ఇలాంటివి ఉన్నాయి, ఈ సజ్జలు ఇలాంటివి కూడా వాడచ్చు, రాగులు కలిపి వాడచ్చు. తర్వాత ఇంకా కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ పెరగకుండా ఉండే గోధుమలు కూడా వాడచ్చు. తర్వాత ప్రోటీన్స్ సాధారణంగా పప్పులు అవి మోతాదుకు సరిపడది. ఫ్యాట్స్ తగ్గించాలి, ఇక్కడ మెయిన్ గా లో ఫ్యాట్స్ ఉండాలి. ఆయిల్స్ యాజ్ పర్ కార్డియాలజిస్ట్ అడ్వైస్ ఏమంటే ఒక అర్ధ లీటర్ ఒక మనిషికి ఒక నెలకు ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, నలుగురు ఉన్న ఫ్యామిలీలో ఒక నెలకు 2 లీటర్ల కన్నా ఎక్కువ ఉపయోగించాలి. అది కానీ కొంతమంది అంటారు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఒక వారానికే 2 లీటర్లు వాడుతున్నామని, అది తప్పు. ఆయిల్స్ తగ్గించాలి. తర్వాత మాంసాహారంలో కొంతవరకు తీసుకోవచ్చు. రెడ్ మీట్ వాడాలి, కిడ్నీలు దెబ్బతింటాయి. షుగర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కిడ్నీలు దెబ్బతింటాయి అన్నాను కదా, దాని జతకు ఈ రెడ్ మీట్ తోడైందనుకో కిడ్నీలు దెబ్బతింటాయి. కాబట్టి మటన్ కూడదు. తర్వాత ఎగ్స్ కూడా ఎల్లో చూడండి, అవి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, అవి కూడా వచ్చిన తర్వాత కొంచెం తగ్గించడం మంచిది. తర్వాత వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. వెజిటబుల్స్ లో కూడా కొంచెం ట్యూబర్స్, కందగడ్డలు, ఉర్లగడ్డలు అలాంటి గడ్డ దినుసులు తక్కువగా వాడండి, వాటిలో కూడా షుగర్, చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫ్రూట్స్ అంటే మనకు మరీ ఎక్కువ తీయని ఫ్రూట్స్ అంటే అరటిపళ్ళు అలాంటివి వాడకండి, 150 క్యాలరీస్ ఉంటుంది కాబట్టి అరటిపళ్ళు చక్కెర వ్యాధిగ్రస్తులకి దోషమవుతుంది. కాబట్టి రోజుకు ఒక ఫ్రూట్ కార్డియాలజిస్ట్ అడ్వైజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. పపాయ తీసుకోవచ్చు, ఆరెంజెస్ తీసుకోవచ్చు, ఇక్కడ యాపిల్ తీసుకోవచ్చు, రోజుకొకటే.
ఎక్కువ లేకుండా. వాటితో మనకు వైటమిన్స్ అవి ఉన్నాయి, సఫిషియెంట్ గా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి బాగుంటుంది. వెజిటబుల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల రక్త నరాలు వ్యాకోచించి బీపీ తగ్గుతుంది. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి చక్కెర శాతం తగ్గుతుంది రక్తంలో. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు వాకింగ్ కానీ ఎక్సర్సైజులు చేయడము కంపల్సరీ చేయాలి. రోజుకు అర్ధగంట, వారానికి అట్లీస్ట్ 150 నిమిషాలు చేయాలి. తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి. బాడీ మాస్ శరీరం సెడెంటరీ జాబ్స్ చేసే వాళ్ళలో ఎక్కువగా కూర్చొని షాపుల్లో కూర్చొని అదే పనిగా ఉండేవాళ్ళు, బయట కదలక లేకుండా కొంచెం బయట అటు ఇటు తిరగాల్సి వస్తుంది. సెడెంటరీ వర్క్స్ చేసే వాళ్ళలో బాడీ మాస్ ఇండెక్స్ పెరుగుతుంది. ఒబిసిటీ, బాగా లావ్ అయిపోతున్నారు, ఊబకాయం వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు అది రాకుండా చూసుకోవాలా. బాడీ మాస్ ఇండెక్స్ అంటే దాదాపు 24.9 అది నార్మల్ రేంజ్. 19.9 నుంచి 24.9. ఇది ఎలా అంటే దాదాపు నేను ఒక ఉదాహరణగా చెప్తాను. ఒక 5.6 హైట్ ఉన్న వ్యక్తికి 65 కేజీలు 24 బిఎంఐ వస్తుంది. అది నార్మల్. అలా బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకొని కూడా మనం ఎక్కువ ఎంత వెయిట్ ఉన్నాం అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంత తగ్గించి బాడీని మెయింటైన్ చేసుకోవాలి. అలా మెయింటైన్ చేసుకున్నప్పుడే మనకు షుగర్ నియంత్రణలో ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్, టొబాకో యూజ్ తగ్గించాలి, స్మోకింగ్ తగ్గించాలి. తగ్గించినప్పుడు మనకు ఈ వాస్కులైటిస్ రాకుండా, కండరాల్లో బీపీ పెరగకుండా ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ ఆపేసేయాలి ఇక్కడ పూర్తిగా. తర్వాత లాస్ట్ ది స్ట్రెస్ బాడీలో ఇప్పుడు యాంత్రికమైన లైఫ్, పల్లెల్లో మనకు మధుమేహం తక్కువగా ఉంటుంది, అర్బన్ ఏరియాల్లో ఎక్కువ ఉంటుంది. కారణము యాంత్రికమైన లైఫ్, స్ట్రెస్ ఎక్కువ కాబట్టి. ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటే మనము మెడిటేషన్స్ కానీ, యోగా కానీ చేయాలి. మ్యూజిక్ వినడము, రీడింగ్, ఇలా స్ట్రెస్ తగ్గించుకునే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవి చేసుకొని మెడిటేషన్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. డయాబెటీస్ ని, మధుమేహాన్ని కంట్రోల్లో, నియంత్రణలో ఉంచుకోవచ్చు.